మనం వేల్పూర్ సొసైటీ సెక్రటరీ అయిన ఎస్ కృష్ణ గారితో ఉన్నాము. ఈ సొసైటీ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు కృష్ణ. నేను 13 సంవత్సరాల నుండి ఇలా పనిచేస్తున్నా వేల్పూర్ సొసైటీలో. గత 5 సంవత్సరాల నుండి సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ సొసైటీకి ఎన్ని విలేజ్లు అనుకున్నాను? ఈ సొసైటీ పరిధిలో 4 గ్రామాలు ఉన్నాయి. 1 వేల్పూరు, 2 వెంకటాపురు, 3 అమినాపురు, 4 లక్కోర. అంటే ఒక సీజన్కి కానీ ఎన్ని ఎకరాల వడ్లు సేకరిస్తూ ఉంటారు? ఒక్క సీజన్కు సుమారుగా 35 నుంచి 40 క్వింటాల్, 35,000 క్వింటాల నుండి 40,000 క్వింటాలు సేకరిస్తాం. మీ చైర్మన్ గురించి రమేష్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన గురించి ఏమన్నా చెప్తారా? మాకు చైర్మన్ గారు వచ్చి నుండి రైతులకు ఎరువులు మరియు వరి కొనుగోలు కేంద్రాలు చాలా సులభంగా మరియు నిల్వలు కూడా అధికంగా ఉంటున్నాయి. ఎరువులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు అన్ని ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఎరువుల గురించి. ఇప్పటి వరకు మీరు రైతులను అడిగినా చెప్తారు. ఈ చుట్టుపక్కల ఒక 10-12 గ్రామాలకు మా సొసైటీ పరిధి గ్రామాలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎరువులు కానీ, బీజ్ కానీ, ఇంకా రకరకాల ఎరువులన్నీ కూడా మా గ్రామాలతో పాటు వాళ్ళకు కూడా అందజేస్తున్నాం. ఈ సెక్రటరీ పనితనం ఏంటి అన్నది చెప్తారా? సెక్రటరీ పనితనం అంటే ఇప్పుడు గోదాములలో నిల్వలు, ఈ సొసైటీకి లోన్లు ఇచ్చేదానిలా మన చైర్మన్ గారి సహకారంతో మిగతా పనులను చేసుకుంటూ వెళ్తాం ముందటికి. ఈ సొసైటీకి ఎన్ని గోదాములు ఉన్నాయి? సొసైటీకి 6 గోదాములు ఉన్నాయండి. వాటి కెపాసిటీ చెప్తారా? వేల్పూర్లో ఒకటి 500 మెట్రిక్ టన్నులు, ఒకటి 250 మెట్రిక్ టన్నులు, లక్కూరులో 100 మెట్రిక్ టన్నులు, అమినాపూర్లో 100 మెట్రిక్ టన్నులు, వెంకటాపురంలో 100 మెట్రిక్ టన్నులు. పంటలు ఎలాంటివి తీసుకుంటారు? అంటే పాడియే కాకుండా ఇట్లాంటి ఆరుతడి పంటలు ఏమన్నా తీసుకుంటారా? మీ బెల్ట్కి ఇచ్చారా అది? ఇప్పటివరకు అయితే ఇంతకుముందు గతంలో మక్కలు కొన్నాం ఒక 4 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కేవలం ప్యాడీ మాత్రమే తీసుకోబడుతుంది. ఇందాక అడిగితే డెవలప్మెంట్ చాలా జరిగింది, ఈ సొసైటీకి సంబంధించి, సహకార సొసైటీకి సంబంధించి డెవలప్మెంట్ చాలా జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే దానికి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఎట్లా రెవెన్యూ ఎక్కడి నుంచి ఇది సంపాదించుకోవాలనుకుంటున్నారు? ఇంకా డెవలప్మెంట్ ఏం చేస్తా అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ప్యాడీ నుంచి వచ్చే కమిషన్ తోటి కావచ్చు. ఇప్పుడు ఆర్సీసీ బిల్డింగ్ ఒకటి 500 మెట్రిక్ టన్నులు ఇది చేయించిండు సార్ గారు, రమేష్ రెడ్డి సార్ గారు. దాని ద్వారా ఇప్పుడు ప్యాడీ నుండి వచ్చే కమిషన్ ద్వారానే మాకు సాలరీలు మరియు ఎరువులు కూడా ఎటువంటి బాకీలు లేకుండా, మన కంపెనీల వద్ద ఎటువంటి బాకీలు లేకుండా ఎప్పుడు మా దగ్గరనే ఒక 50 లక్షల రూపాయల మాలు నిల్వ ఉంచుకునేటట్లు మన గౌరవ అధ్యక్షులు రమేష్ రెడ్డి గారి సూచనలతోటి ఆ విధంగా ముందుకు నడుస్తున్నాం. సార్, ఇప్పుడు ఏదైతే మనం చూస్తూ ఉన్నాము, మనం ఇక్కడ కూర్చుంటేనే చెమటలు గారిపోతా ఉన్నాం. మీరైతే ఫీల్డ్కి వెళ్తూ ఉంటారు, రైస్ మిల్ అని, లేకపోతే అక్కడ వడ్ల దగ్గరికన్నా వెళ్తూ ఉంటారు. మీరు కానీ అటు అమ్మాలీలు కానీ అటు రైతులు కూడా చాలా పాపం వాళ్ళు వడ్లు ఎండ పోసుకుంటూ అక్కడే ఉంటున్నారు. వాళ్ళ సీరియల్ వచ్చే వరకు వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఒక నిర్దేశం చేసింది. ఏమని అంటే వాళ్ళ ఈ ఎండ 45 తీవ్రత ఉంది కాబట్టి, డిగ్రీ సెల్సియస్ ఉంది కాబట్టి వాళ్ళకి మంచినీటి సౌకర్యము, ఇటు ఓఆర్ఎస్ ప్లస్ మంచి నీడతో కూడుకున్న ప్లేస్ ఏర్పాటు చేయాలని చెప్పింది. అట్లాంటి ఏమైనా చేస్తున్నారా? చేస్తే ఎట్లా చేస్తాం? సెంటర్ల వద్ద మంచినీటి సౌకర్యం కల్పించినాం. అమాలీలకు కూడా ఆరోగ్యరీత్యా మన గవర్నమెంట్ హాస్పిటల్ వారు ఓఆర్ఎస్లు ఇచ్చిపోయినరు. వాటిని కూడా అవే కాకుండా మేము కూడా తెప్పించి వాళ్ళకి అమాలీలకు ఎండవేయడానికి తగలకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. అక్కడ రైతుల కొరకు వచ్చి ఒక టెంట్ వేయించినాం. ఒక చెట్టు ఉంది నీడ పట్టున, కింద హౌస్కే ఒప్పించి కూర్చోవడానికి ఉంచినాం. అయితే ఎవరి అయితే గవర్నమెంట్ వచ్చే ఓఆర్ఎస్లు కూడా రైతుల కొరకు మరియు కలిపి పెడుతున్నాం. అక్కడ రైతుల కొరకు మరియు అమాలీలకు మేము కూడా స్వీకరిస్తున్నాం. ఎండలో బాగా కొడుతుంది కాబట్టి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. 11 గంటలకు ఎండ వేడి బాగా వస్తున్నందున 11 గంటలకు బంద్ చేసి 4 గంటల నుంచి 5 గంటలకు చాలు చేస్తారు పని. రాత్రిలో 12-11 గంటల వరకు కూడా పనిచేసి
రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. ఈ లోన్లకు సంబంధించి ఇంతకుముందు క్రాప్ అంజమన్ అంటుండే ఇప్పుడు క్రాప్ లోన్లు అని అంటున్నారు. ఈ దీర్ఘకాలిక స్వల్పకాలిక లోన్లు దాంతోపాటు ఇప్పుడు ఈ మధ్యలో ఏది బంగారం లోన్లు ఈ వెహికల్స్ లోన్లు అట్లాంటివి కూడా ప్రొవైడ్ చేయమని గవర్నమెంట్ చెప్తా ఉంది. మీ దగ్గర ఇవన్నీ ఎట్లాంటి లోన్లు ఉన్నాయి? ఎంతవరకు ఇచ్చింది ఇప్పటి వరకు లోన్లు? అవి రికవరీ అయ్యాయా? రికవరీ కాకపోతే ఎట్లా రికవరీ చేసుకుంటున్నారు? మా దగ్గర క్రాప్ లోన్లు ఇచ్చామండి. క్రాప్ లోన్లు 100% రికవరీ చేసినాము. 3,88,00,000 రూపాయలు ఇచ్చినాము. పూర్తిగా రికవరీ చేసినాం. రైతులు వడ్డీ చెల్లించి రిన్యువల్ చేసుకున్నారు. మొన్న మార్చి 31 వరకు కంప్లీట్ చేసినాం. ఇంకా ఎవరైనా 5-10 మంది చేయని వాళ్ళు ఉంటే అవి కూడా ఇప్పుడు చేపించుకుంటాం. ఇప్పుడు మీ పరిధిలో అంటే రమేష్ రెడ్డి అంటే చైర్మన్ గారు కానీ మీరు కానీ మీ పరిధిలో అంటే ఈ డైరెక్టర్ల పరిధిలో సొసైటీ డెవలప్మెంట్ ఎక్కువ అయింది అని మంచిగా జరిగింది అని చెప్తా ఉన్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు దాన్ని? రైతులకు అన్ని సౌకర్యాలు అందించారు కాబట్టి రైతుల సంతోషమే మా సంతోషం. మరి చైర్మన్ గారి ఆధ్వర్యంలో 13 సంవత్సరాల నుండి సొసైటీ ముందంజలో ఉంది. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతుల సహకారం ఎట్లా ఉంది మీకు? రైతులు కూడా పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు మాకు. ఎరువుల కాడ కానీ ఇంకా ఎక్కడైనా వాళ్ళకి ఎక్కడైనా అవసరాలున్న తాట ఒకరు వెనుక ముందైనా సర్ది పెట్టుకొని మాకు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. ఇప్పుడు ప్రతిసారికి వచ్చి ఈ బీసు ఈ ఏదైతే యూరియా ఉందో ఇట్లాంటివి రైతులకు సరైన టైంలో ఫర్టిలైజర్ అంటారు కదా, అది సరైన టైంలో రైతులకు అందుతలేదు. దానివల్ల రైతులు పంట నష్టపోతున్నారని అంటే ఇక్కడ జరగకపోవచ్చు, ఇంకో దగ్గర అట్లా ఉంది. అంటే ఇక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ మేము సీజన్కు ముందే మా గౌరవ అధ్యక్షుల వారి సూచనలతోటి మనకు సీజన్కి ఎంత అవసరం పడుతుంది దాన్ని ముందే ఒక నెల రోజుల ముందే మేము ముందే తెప్పించుకొని పెట్టుకుంటాం. బీజ్ కానీ యూరియా కానీ ఇంకా దానికి సంబంధించిన అడుగు మందులు కానీ ఇంకా వేరే కాంప్లెక్స్ కానీ ఏది ఉన్నా కానీ ఒక నెల రోజుల ముందే తెప్పించుకొని పెట్టుకుంటాం. సీజన్ అయిపోయే వరకు ఎవరికి ఇబ్బంది కాకుండా మా గ్రామాలకే కాకుండా పక్క గ్రామాలకు కూడా ఇచ్చేంత నిల్వలు పెట్టుకొని ముందుకు సాగుతాం. ఈ రైతులతో మీటింగ్ ఏదైనా కండక్ట్ చేస్తూ ఉంటారా? అది సర్వసభ్య సమావేశం అంటారు కదా, అదొకటి. ప్లస్ ఈ డైరెక్టర్లతో కూడా మీటింగ్ చేస్తూ ఉంటారు. ఏమంటున్నారు రైతులు? అంటే మీరు మీటింగ్ పెట్టినప్పుడు రైతులు ఎలాంటి సమస్యలు లేవనెత్తారు? దానికి మీ పరిష్కారం ఎట్లాంటివి చూపిస్తున్నారు? మీటింగ్ పెట్టిన రోజు రైతులు కూడా పూర్తిగా ఆనందంతో ఉంటారు. మన సొసైటీలో ఉన్నట్లు ఎరువులు కానీ ఇంకా వేరే సౌకర్యాలు కానీ వేరే సొసైటీలలో ఎక్కడ లేవు. మనకు రమేష్ రెడ్డి సార్ వచ్చి నుంచి మంచిగా ఉన్నది అని చెప్పి వాళ్ళే రైతులు మీటింగ్లో చాలాసార్లు అన్న సందర్భాలు ఉన్నాయి. ఈ దళారీ వ్యవస్థ కూడా పనిచేస్తూ ఉంది కదా, ఈ దళారీ వ్యవస్థ అంటే రైతులు దీంట్లోకి అంటే సహకార సంఘంలోకే ఎందుకు రావాలి? దళారులకు కూడా అమ్ముకోవచ్చు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? దళారులకు కూడా అమ్ముకోవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చే ధర కంటే ఎక్కువ ఇస్తే వాళ్ళకు లాభం అయితే అమ్ముకోవచ్చు. కాకపోతే తక్కువ ఇచ్చి తీసుకుంటే దళారులను నమ్మి మోసపోవద్దు. వాళ్ళు ఎక్కడుంటారో ఎప్పుడు ఇస్తారో పైసలు తెలియదు. కాబట్టి మనం సహకార సంఘానికి ఇచ్చినట్లయితే మీకు మంచి జరుగుతుంది, సహకార సంఘం కూడా అభివృద్ధి పథంలో నడుస్తుంది. రైతుల సహకార సంఘం అనేది రైతులకు సంబంధించిన సంఘం, పూర్తిగా రైతులదే సహకార సంఘం. కాబట్టి రైతులందరూ సహకార సంఘంలోనే ధాన్యాన్ని విక్రయించి గవర్నమెంట్ మద్దతు ధరని పొంది డబ్బుల్ని 3-4 రోజుల లోపల మీ ఖాతాలో వేపిస్తున్నాం. కాబట్టి అది చూస్తూ ఉన్నారు. మీ ఖాతాల్లో 3-4 రోజుల్లో ఒక 80% వరకు ఇప్పటివరకు కంప్లీట్ అయింది. గత 2-3 రోజులల్లో ఇంకా పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ డైరెక్టర్ల సహకారం ఎట్లా ఉంది మీకు? డైరెక్టర్ల సహకారం పూర్తిగా ఉంటుంది. ఎవరు కూడా ఎప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయరు. అందరితోటి వాళ్ళు రైతులతో సమానంగా పనిచేయించుకుంటారు. మేము ఎటువంటి డైరెక్టర్ అని ఫీల్ కావడం కానీ ఇంకేదో అని చెప్పి ఎక్కడ కూడా వాళ్ళు చూపించలేరు. మాకు అందరికీ సహకారం ఉన్నది కాబట్టి ఈరోజు ఇట్లా ముందుకు జరుగుతుంది. మీ దగ్గర స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? స్టాఫ్ 5 ఉన్నామండి. ఈ లోడ్ టెస్ట్ ఏమైనా వేపిస్తున్నారా? ఎప్పుడెప్పుడు వేపిస్తున్నారు? లోడ్ టెస్ట్ ప్రతి సీజన్కు ముందు మేము తెలియజేస్తాం. తూనికలు కొలతల వారు వచ్చి చేయిస్తారు. ఒకవేళ వాళ్ళు రాని పక్షంలో ఉంటే మేమే తీసుకెళ్ళి చేయించుకొని వస్తాం. రైతుకు మాత్రం ఎటువంటి కాంటాలో కానీ తేడా లేకుండా చూసుకుంటాం. ఒక గింజ కూడా తేడా రాకుండా చూస్తాం ఎప్పుడు కానీ. రైతులను ఇటు వచ్చి మీ దగ్గర పనిచేసే స్టాఫ్ని ఉద్దేశించి ఏమన్నా చెప్పగలరు? మా దగ్గర స్టాఫ్ అందరం కలిసి కట్టుగా పని చేసుకుంటాం. ఏ పనున్నా అందరం కలిసి చేస్తాం. ఇప్పుడు ఈ నెల రోజుల సీజన్లో మట్టుకు అందరం
ఎవరి ఎక్కడ ఉండాలో అక్కడనే సెంటర్లలో సెంటర్లో ఉంటాం. ఇక్కడ ట్యాబ్ ఎంట్రీ ఆఫీస్ వర్కులు ఉంటారు, ఆఫీస్ వర్కులు ఉంటారు. ఇంకా ఏ వర్క్ ఉన్నా కానీ అందరం కలిసి చేసుకుంటాం. రైతులు కూడా పూర్తి సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా ఒకటి రెండు ఇబ్బందులు ఉంటే వాటిని కూడా మేము వాళ్ళకు సరిది చెప్పి చేసుకుంటాం. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇబ్బందులు రాలేవు. రైతులు ఆరుగాలం పండించిన పంటల్ని ఎవరికి విక్రయించాలో నిర్ణయం తీసుకొని మీరే విక్రయించండి. అనవసరంగా దళారులకు విక్రయించి మోసపోవద్దు. మీరు మోసపోతే సమస్త జనం మోసపోయినట్లే. కాబట్టి మీరు ఆలోచించి విక్రయించే ప్రయత్నం చేయాలని రైతులందరినీ సవినయంగా కోరుతా ఉన్నాం. చూసాం కదా సెక్రటరీ ఎస్ కృష్ణ గారు ఏం చెప్తా ఉన్నారంటే రైతులు మోసపోకూడదు. రైతులు మోసపోతే సమస్త ప్రజానికమే మోసపోయినట్లయితే కాబట్టి మీరు పండించుకున్న ఆరుగాలం పండించుకున్న పంట ఏదైతే ఉందో ఆ పంటను మీరు ఆలోచించి ఎవరికి అమ్మితే బెటర్గా ఉంటుంది అన్నది ఆలోచించి ఆ పంటను విక్రయించాలని చెప్తా ఉన్నాడు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.